ఇకపోతే శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తుంటే నాకు చిన్నప్పుడు ఒక సామెత, అంటే పిల్లగాడు ఎందుకు గెలుస్తున్నావు అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నాం 7 రాజులు చేపల పోయినరు అట్లా స్టోరీ లాస్ట్కి వచ్చేవారికి ఏ స్టోరీ అయినా తెలంగాణ దగ్గరే అట్టయితే స్టోరీ ఏదైనా కాదు. కానీ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ స్టేట్ వాజ్ ద leading medical and health facility in the country and also world before merger with the Andhra place. మీ అందరికి తెలుసు క్లోరోఫామ్ ప్రపంచంలో ఫస్ట్ టైం యూజ్ అయింది హైదరాబాద్ హాస్పిటల్. ఈథర్ ఎనస్థీషియా సెకండ్ టైం వరల్డ్ యూజ్ అయింది హైదరాబాద్ హాస్పిటల్. మీకు తెలుసు రొనాల్డ్ రాసు మస్కిటో వల్ల మలేరియా వచ్చిందని కనుగొనడం హైదరాబాద్. శ్రీకృష్ణ కమిటీ మొత్తం రిపోర్ట్ ఒకటి, మెడికల్ రిపోర్ట్ ఒకటి. వారు మొత్తం రిపోర్ట్లో సందిగ్ధం లేకుండా క్లియర్గా యాక్సెప్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంగా హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పటికంటే చాలా వివక్షకు లోనైంది అని యాక్సెప్ట్ చేసిన పాయింట్ ఒకటి ఉందంటే దట్ ఈస్ ఆన్ మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్. దానికి మేము దానికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. బికాస్ మీకు మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పాలంటే చాలా కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది ఎట్లా న్యాయం జరిగిందని. అదర్ ఎంప్లాయీస్ ఆల్సో ఎలక్ట్రిసిటీ ఆల్సో టేక్స్ టైం, బట్ people to realize the amount of the injustice done in the medical and health field does not take many intellect or time. 4 medical colleges, 4 districts, Rayalaseema. 10 districts, only 3 medical colleges till last year. That too, 2 medical colleges established before independence. చూసేటప్పుడు కూడా అరే 4 జిల్లాలు 4 మెడికల్ కాలేజ్, 10 జిల్లాలు 3, ఇప్పుడు 4 అయింది. అది కూడా 2 మెడికల్ కాలేజీలు మొత్తం దేశంలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బిగినింగ్ మెడికల్ కాలేజ్ లైక్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆంధ్రాలో తీసుకుంటే 6 మెడికల్ కాలేజ్. అక్కడ 22,000 క్యాండిడేట్కి ఒక ఎంబీబీఎస్ సీట్ ఉంటుంది. రాయలసీమలో 30,000 క్యాండిడేట్స్కి ఒక ఎంబీబీఎస్ ఉంటుంది. ఇక్కడ 66,600 మందికి ఒక ఎంబీబీఎస్ సీట్ ఉంటుంది. సో ఇక్కడ వివక్ష అనేది ఇక మేము లాస్ట్ టైం ఒకటి ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి అసలు సీఎం రిలీఫ్ ఫండ్స్ అండ్ ఆరోగ్య ఫండ్స్ ఎట్లా యూటిలైజ్ వస్తాయి. అవుట్ ఆఫ్ 2,000 crores, roughly 2,300 crores utilized for the ఆరోగ్యశ్రీ ఫండ్. అప్పుడు ఎప్పుడైతే 2010 వరకు మేము చేసినప్పుడు 80% ఓన్లీ went to the సీమాంధ్ర రీజన్. అండ్ సీఎం రిలీఫ్ ఫండ్లో ఇంకా ఆశ్చర్యం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లో 80%, roughly 70-75% went to సీమాంధ్ర రీజన్, out of which 30-40% went to the only Kadapa district. And CM Relief Fund went to people who are operated in the United States of America and Bombay also. So అది స్టేట్. ఇకపోతే ఇప్పుడు 28th తర్వాత సమరమా సందిగ్ధమా తెలవదు. దట్ ఈస్ మై ప్రాబ్లం. మహేంద్ర కుమార్ గారేమో మొదలై డిమర్జర్. But anyway, we are mentally prepared how to make a best medical and health facilities. My concept as a doctors of Telangana state, we have already prepared some grounds. A quality free treatment for the poor, affordable treatment for the middle class, that is going to happen in the Telangana. తెలంగాణలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి ఏర్పడ్డాక తెలంగాణ పేషెంట్లు ఆంధ్రాకు, ఆంధ్ర పేషెంట్ తెలంగాణకు వచ్చే అవకాశం ఇప్పుడు చాలా ఉన్నది కానీ అప్పుడు తగ్గుతుంది. సో మన రిసోర్సెస్, మన ఫెసిలిటీస్ మన వాళ్ళకు ఉపయోగించవచ్చు, ఇంకా ఎక్కువ ఉపయోగించవచ్చు. వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈస్
ఇప్పుడు ట్రీట్మెంట్లో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని 3 స్టేజెస్ ఉంటాయి. ప్రైమరీ ఏదైతే కేర్ ఉందో అది చాలా వరకు ఇట్స్ యూనిఫామ్గా ఆల్ ఓవర్ ద కంట్రీ. యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్తో ఎక్కువ వరకు ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం సెంటర్స్ అండ్ సూపర్వైజర్స్ ఆ లెవెల్లో ప్రైమరీ ప్రివెంటివ్ కేర్ నడుస్తుంది. అది ఆంధ్రాలో అంతా నడుస్తుంది, రాయలసీమ ఇక్కడ కూడా దాదాపు అంతే నడుస్తుంది. సెకండరీ కేర్ ఇప్పుడు చాలా వరకు బాధపడేది ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే సెకండరీ కేర్ అంటే నార్మల్ జబ్బులు, హర్నియా, హైడ్రోసిల్, చిన్న ప్రాబ్లమ్స్ వేర్ ఇట్ కెన్ బి మేనేజ్ ఇన్ ఎనీ టౌన్స్ ఆర్ కమింగ్ టు ద హైదరాబాద్, ఆర్ ఫోర్స్ టు కమ్ టు ద హైదరాబాద్. ఇక్కడికి రాగానే ఏంటంటే అనివార్యంగా ఈ యొక్క గవర్నమెంట్ వ్యవస్థను లాస్ట్ 20 years నిర్వీర్యం చేయడంతో హాస్పిటల్స్ everybody has to depend on the corporate. 80 to 90% of the medical field is served by the private sector today. Not only in AP, it is all over the India. That world, this is the only country where 85% of the people have to spend through the pocket for their health. It is the only country. Rest of the country changes 20 to 30%. So దాన్ని మనం అన్ని కంట్రీలు స్పెషల్లీ ఆన్ ద ఇంగ్లాండ్ మోడల్లో ఒకటి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే జియోగ్రఫీ ఫండ్ దాదాపు ఆదిలాబాదు, ఖమ్మము లాంటి 2-3 ప్లేసెస్ తప్పితే ఎవ్రీ ప్లేస్ ఈజ్ కనెక్టెడ్ టు ద హైదరాబాద్ బై 2 to 3 hours. So we have already have 4 hospitals, government institutions, Usmania, Gandhi and NIMS in Hyderabad. We have one in Adilabad, one is Kakatiya, and next year Nizamabad Medical College is there. Suppose 100 kilometers to 110 kilometers range of a medical institution around the Hyderabad create cheste. Both secondary and tertiary care treatment can be given. For example, on the Bangalore highway, Jerchalla or around that region. So అక్కడి నుంచి మన బార్డర్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా వితిన్ 1.5 hours the patient can reach the secondary or tertiary care. Same thing విజయవాడ రోడ్లో సమ్వేర్ అరౌండ్ సూర్యాపేట్, సేమ్ థింగ్ ఇప్పుడు సంగారెడ్డి ఇటువైపు, అలానే ఇప్పుడు నిజామాబాద్ రోడ్కి వస్తుంది, కరీంనగర్ దాంట్లో ఒకటి పెట్టాల్సిన వస్తుంది. అంటే 4-5 ఇన్స్టిట్యూషన్స్ మనకున్న బడ్జెట్తో, బికాస్ మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ నౌ డైవర్టెడ్ టు ద సీమాంధ్ర బికాస్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ మోర్ అండ్ మోర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ దాన్ ఇన్ ఆన్ ద మన తెలంగాణ రీజన్. ఇప్పుడు దాదాపు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అక్కడ ఉన్నాయి, మనకేమో ఉన్నాయి 4 మెడికల్ ఇన్స్టిట్యూట్స్. అది కూడా మీకు ఒక ఆశ్చర్యం, ఇంకో వివక్ష అంటే మీకు చెప్తాను. September 2005, 27th, GO was issued for the establishment of the RIMS, Rajiv Gandhi Institute of Medical Sciences at Kadapa. It is completed in 11 months, 29 days. October 27th or 26th it is inaugurated. 2006. That's a record time. 11 months 29 days లో inaugurate సోనియా గాంధీతో చేయించారు. Today it has 150 medical seats. Government Medical Dental College in Hyderabad for last 50 years has 40 seats there. We have got 100 seats. There are pharmacy college, nursing colleges, state-of-art facilities at the rate of 500 to 600 crores. NIMS Bibinagar, same time plan, roughly same time GO issue, 200 crores allotted. Government gave only 10 crores and they have taken as a loan from the existing LIMS hospital 80 crores. 2005 అక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2013 మీ అందరికీ తెలుసు, మన బీబీనగర్ తెలుసు. అంటే వివక్షకు మెడికల్లో ఫీల్డ్ చూపెట్టడానికి చాలా ఈజీ, అర్థం చెప్తుంది. సో మీకు ఇవన్నీ మనం చేయగలిగితే సెకండ్ అంటే మేము ఒకవేళ ఇన్ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ సో కాల్డ్ పొలిటికల్ లీడర్స్, మా ఒకటే ఆకాంక్ష తెలంగాణ వచ్చినా రాకున్నా TB sanatorium is the India's first sanatorium to treat at that time in the world at Anantagiri Hills near Vikarabad.
అది దానికి ఆల్మోస్ట్ దాన్ని డిఫెండ్ చేసేసాం. సో ఇది స్టేజ్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అలైజ్డ్ డాక్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ద districts. That is the problem. Resource is there, manpower is there, but misplacement that can be easily achieved. There are three things. One is established at the 100 to 120 kilometers wherever necessary for 5 medical colleges, that's enough. Second, we have got around 14 to 15 private medical colleges in Telangana. Make compulsorily there, because they are collecting 40 to 70 lakhs per seat. They are in the huge profits. That hospitals must be linked with the private institutes providing free or affordable medical care for the poor and middle class patients. అది చేస్తే మనం ఒకసారి పెడితే ఖచ్చితంగా, because they are in surplus funds now, they can definitely serve our patients. Third, all the గవర్నమెంట్ ఇప్పుడు మన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్. నాట్ దాంతో ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ adequate time in the hospitals. All the doctors requires is provide a adequate salary, a good accommodation. Doctors like a NIMS, they are without salary, without any private practice, is running good jam-packed capacity. All the institutions in Telangana will make a non-practicing. Once the government doctors will be there from 9 to 4, they will be adequately compensated in terms of their, but the patient we can recover. Instead of spending 1,000 to 1,500 crores for the Aarogyasri, you spend 200 crores on them, they can do the service. That will be done. Second, most important, nobody has thought so far. Suppose you go to Iran or any other country, you cannot practice like anywhere you want. There will be identified depleted areas, deficient areas. You are supposed to work there, even as a private practitioner. But